తను ఐ యు షూర్ అభి ఇస్ కమింగ్? ఎస్ అమ్మా, హీ హాస్ ప్రామిస్డ్ మీ. అలాగే తన ప్రామిస్ ని ఎప్పటికీ మర్చిపోడు. నీకంతగా నమ్మకం లేకపోతే ఒకసారి మాట్లాడు చూడు. చూడు. అయ్యో, నీ ఫోన్ బ్యాటరీ లోగా ఉంది. ఇది తీసుకో, నా ఫోన్ నుంచి డైల్ చేస్తాను. ఓకే. ఒకవేళ ఇంపార్టెంట్ కాల్ అయితే? హలో హలో అభి? కాదు, ఎవరు మాట్లాడేది? నువ్వెవరు? నేను అభి నెంబర్కి డైల్ చేశాను. నేను ప్రజ్ఞ. ఓ, అదే నేను పండగ రోజు అభిని కలవడానికి వచ్చాను. మీరు వచ్చారు కదా. అభి ఏమయ్యాడు? యాక్చువల్లీ తను మీటింగ్ కోసం రావాల్సి ఉంది. జస్ట్ వాంటెడ్ టు నో, తను ఇవాళ వస్తున్నాడు కదా? అంటే నిజంగానే మీటింగ్కి వెళ్ళాలి, కానీ ఆయన తనుని కలవడానికి వెళ్తున్నారేమో అనుకున్నాను. ఓ నో, అందుకే ఆయన మూడంతా పాడైంది. హలో, ఐఎమ్ సో సారీ. నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడిస్తాను. జస్ట్ హోల్డ్ ఆన్. ఏమైంది? ఏమండి, మీకు ఫోన్ వచ్చింది. ఎవరి ఫోన్? మీ క్లయింట్స్ ఫోన్ చేశారు. క్లయింట్స్ది. ఏ క్లయింట్స్? అదేనండి, ఆ రోజు పండుగ రోజు మన ఇంటికి వచ్చారు కదా, నేను డీల్ ఫైనల్ చేశాను. వాళ్ళు నిన్నెవరు ఫోన్ ఎత్తమని చెప్పారు? ఏమన్నావు నువ్వు? నేనేవి అనలేదు. నీ సంగతి నేను తర్వాత చెప్తాను. హలో, ఫోన్ కూడా కట్ అయిపోయింది. వాళ్ళిద్దరు వచ్చారా? మనం ఏం చేయాలో నీకు గుర్తుంది కదా? నాకంతా గుర్తుందిలే, కానీ ప్రస్తుతం అభి మూడు ఎలా ఉంది? మూడు ఎలా ఉన్నా సరే ఇవాళ ఎలాగైనా సరే పని పూర్తి చేయాల్సిందే. వెళ్దాం పద. రా బాబు, వచ్చేలా కూర్చో. చూడండి, ఇప్పుడు వంటలు ఏం చేశారో ఏమి నేను చూడడం లేదు. సువాసన ఎంత బాగా వస్తుందంటే నేను ఆగలేకపోతున్నాను. ఐఎమ్ స్టార్టింగ్. బావగారు మీ ఫేవరెట్ కదా మరి. అక్క నువ్వుండు, నేను సర్వ్ చేస్తాను. సారీ, అది అమ్మమ్మ ఎంత ఆకలిగా ఉందంటే నేను ఆగలేకపోతున్నా. మంచి పని చేశారు బాబు, అయినా భోజనం దగ్గర సిగ్గుపడకూడదు. ఆంటీ గారు, టూ గుడ్. ఇంకొంచెమైనా ఈ పప్పు అయినా. నువ్వేమైనా గందరగోళం చేయబోతున్నావా? నేను గందరగోళం చేయబోతున్నానక్క. అదేంటంటే ఇవాళ నువ్వు బావగారికి నీ మనసులో మాట చెప్పేంత వరకు ఇక్కడి నుంచి నేనంత తేలిగ్గా నేను వెళ్ళనివ్వను. అర్థమైందా? బుల్బుల్, కాసేపు పని చేసుకో నీవు, నీ మీదనే ధ్యానము, నీ మీదనే. నువ్వు మాటికి నన్ను ఛాలెంజ్ చేస్తూ ఉన్నావుగా, మనసులో మాట చెప్పలేనని. చూడు, అందరి ముందు నా మనసులో మాట చెప్పేశాను. ఓ హలో, ఇది కూడా చెప్పడమేనా? ఇలా ఎవరైనా చెప్తారా? నేనేమి కన్సిడర్ చేయను. పాటలు చెప్పడం ఏంటక్క? నువ్వు లేదు, డైరెక్ట్ గా చెప్పాల్సి ఉంటుంది. ఫేస్ టు ఫేస్, హృదయం నుంచి హృదయం వరకు చేరుకోవాల విషయం. పెద్ద వచ్చింది. యాక్చువల్లీ నా ఫోన్ డెడ్ అయింది. నేను చాలా అర్జెంట్గా ఒక కాల్ చేయాలి. బుల్బుల్, నీ ఫోన్ ఎక్కడుంది? సరే అలాగే పద, లోపల పెట్టాను. అమ్మా, నేను ఫోన్ ఇచ్చొస్తాను. అలాగే వెళ్ళు వెళ్ళు బాబు. అలాగే. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా, మీరు అర్జెంట్ మీటింగ్కి వెళ్ళాలిగా. అక్క, బావగారు నుండి నీవు మన ఎంత సరదాగా గడుపుతున్నావు. బావగారు మీరు మీటింగ్ తర్వాత వెళ్ళొచ్చు కదా ప్లీజ్. పూర్ణిమ, సరదా కాలక్షేపం కొంతవరకే, పనుంది కదా. అయినా ఆయన సమయానికి వెళ్ళకపోతే ఆ క్లయింట్స్ అక్కడ ఆయన కోసం ఆగకుండా వెళ్ళిపోయారంటే. నిజంగా వెళ్ళనా? ఇందులో అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? కానీ మీరు మీరు మీటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇక్కడికే వచ్చేయండి. అలాగే నేను వచ్చేస్తాను, కానీ నేను రావడానికి ముందు ఎవరు నిద్రపోకూడదు. నేను వచ్చిన తర్వాత మనం ఈ గేమ్ని ఇక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేద్దాం.
అలాగే తప్పకుండా మళ్ళీ మొదలు పెడదాం బాబు, నువ్వేం బాధపడకు. బయలుదేరుతా. అక్క వల్ల ఏమైనా అవుతుందని నాకు అనిపించడం లేదు. ఐ మీన్ తనను ఒప్పించడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తను కొంచెమైనా ప్రయత్నించాలిగా. అప్పుడు బావగారు అర్థం చేసుకుంటారు. కానీ బావగారిని చూడగానే తను టెన్షన్ పడిపోతుంది. ఎందుకంటే అభి అంటే భయపడుతుంది. పెళ్లికి ముందేమీ భయపడేది కాదు. పెళ్ళైన తర్వాత ప్రతి భార్య తన భర్తకు భయపడుతుంది. దాని అర్థం నువ్వు నన్ను భయపెడుతూ ఉంటావా? రైట్? అలా నేనెప్పుడన్నాను? నువ్వు అన్నదానికి అర్థం అదే కదా. బుల్బుల్ నువ్వు గొడవ పడతావా? అలాగే చేస్తే ఇవాళ రాత్రి కూడా గడిచిపోతుంది. తర్వాత ఇంకేం చేయలేం. సరే, మనం ఇంకేమైనా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అక్క బావగారిని చూసి భయపడుతుంది. రైట్? ఒకవేళ మనం ఆ భయాన్ని పోగొడితే అయితే అది ఎలా కుదురుతుంది? నానమ్మ కాఫ్ సిరప్. కాఫ్ సిరప్? చూడు, మనం నానమ్మ కాఫ్ సిరప్ పక్కతో తాగించామంటే అప్పుడు నానమ్మలా శివంగా అయిపోతుంది. నీకేమైనా మైండ్ పోయిందేంటి? నువ్వు మీ నాన్నమ్మ కాఫ్ సిరప్ ని మీ అక్కతో తాగిస్తావా? అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ఏమి అనరు. ఏమనరా? అయితే మరి మీ అక్కని ఎలా ఒప్పిస్తావు నువ్వు? అలాగే తను ఒప్పుకుంటుంది. అర్థమైందా? కొంచెం కొంచెం. సరే, ఇక వెళ్దామా? పద. పద. ఇదిగో సరళ, ఇప్పుడు నేను పాట పాడతాను. అలాగే పాడండి అత్తయ్య. పాడుతున్నాను నేను. అలాగే పాడండి. పాడుతున్నా. బావగారు అభి ఎక్కడ? ఏడి? అరే తనకేదో ముఖ్యమైన పనుందట, అందుకని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? అమ్మ, నువ్వు ఆయన ఎందుకు వెళ్ళనిచ్చావు? ముఖ్యమైన పనని చెప్తుంటే నేనెలా ఆపగలను చెప్పు? ముఖ్యమైన పని అయితే నాకుందమ్మా. నువ్వు ఆయన్ని ఎందుకు వెళ్ళనిచ్చావు? నువ్వేమైనా తిట్టాలనుకుంటే ఇదిగో మీ అక్కని తిట్టు, తనే పంపించింది. నాకేం తెలియదమ్మా. నువ్వు ఆయన ఎందుకు వెళ్ళనిచ్చావు? నేను నీతో ఎప్పుడు మాట్లాడు. దయచేసి అర్థం చేసుకో బుల్బుల్ ప్లీజ్. చూడు, ఆయనకి ముఖ్యమైన పనుంది. ఆయనకి ఇక్కడ ఉండాలని కూడా లేదు. మూడ్ పాడవుతోంది. అలాంటప్పుడు నేను ఆయనతో ఏమైనా అన్నానంటే అప్పుడు బహుశా ఊరికే నా మీద కోపం వస్తుంది. దానికంటే ఆయన టైంకి పని పూర్తి చేసుకుంటే బాగుంటుంది కదా. ప్రామిస్ చేశారు వస్తాను. మరి ఒకవేళ రాకపోతే అప్పుడు నువ్వే శిక్ష వేసినా నేను భరిస్తాను. శిక్ష? ఏ శిక్ష అయినా సరే. సరే, శిక్ష గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ముందు మనం అంత్యాక్షరి ఆడదాం. కానివ్వండి, ఇప్పుడు ఎవరు వంతు? ఇప్పుడు పూర్ణిమనే. పూర్ణిమ, కానీ మొదలుపెట్టు. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే నీ తొందరలోకొచ్చింది. ఏం సందేహం లేదు, నీ కందేటి సిగ్గేనా అందాలు తెచ్చింది. ఏం సందేహం లేదు, అందాల సందాలు తెచ్చింది. సందాలు తెచ్చింది. ఇప్పుడు నువ్వే పాడాలి బుల్బుల్. నా వంత. ఎదుట నిలిచింది చూడు, జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు. ఎదుట నిలిచింది చూడు, డో 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 డో. డ డో డ అనే అక్షరం ఏముంటుంది? డా అనే అక్షరం ఉంది కదా. కానీ డతో పాటేమీ ఉండదు కదా. డాతో పాటలుంటాయక్క. కానీ నాకు రాదు. కానీ ఏదో ఒకటి రావంటే పాడవే. ఏంటి? అమ్మ చూడు, రావని చెప్తుంది. నువ్వే ఏదో ఒక పాట అందించొచ్చు కదే. చూడక, ఈసారి అయితే నువ్వు ఓడిపోయావు. మరి ఓడిపోతే నువ్వు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఏం జరిమానా కట్టాల్సి ఉంటుంది? నువ్వు నానమ్మ కాఫ్ సిరప్ తాగాల్సి ఉంటుంది. ఏంటిది? కాఫ్ సిరప్? నీకేమైనా పిచ్చ కింద? నేనేమి తాగను. ఏంటి నువ్వు తాగాల్సిందే? నేను తాగను. నేను నా అమ్మ, నువ్వే చెప్పు. ఇదిగో బుల్బుల్, నువ్వు అలా చేయొద్దు, వద్దని చెప్తున్నా. అలా ఏం కుదరదు. అయినా జరిమానా అందరికి సమానంగానే ఉంటుంది. కొంచెం తాగొచ్చు కదా, తేడా ఏముంటుంది? ఒకవేళ నేను కూడా ఓడిపోతే అది నేను తాగుతాను. అవును ప్రజ్ఞ, తాగాల్సిందే. రూల్స్ అతిక్రమించకూడదు. కానీ అసలు కానీ బాగుంటుందక్కా, కానీ తాగేసేయ్. మొదలుపెట్టు. ఫినిష్. నేను చాలా రోజుల నుంచి మీకు ఒకటి చెప్పాలనుకుంటాను, కానీ ధైర్యం చాలడం లేదు. ఆగండి ప్లీజ్. నన్ను మీ నుంచి వేరు చేయకండి. మీరు లేకుండా నేను బ్రతకలేను. నా జీవితాంతం నేను మీతోనే ఉండాలి. ఎందుకంటే నేను మిమ్మల్ని